హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, అవికా వైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్లోని వీడియోస్ని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన వీడియోస్ని హైప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మరి మీ అందరి కోసం పల్లె అమాయకత్వం పట్నంలో కోల్పోయిన ఆమె కథ పార్ట్ 21ని తీసుకొచ్చేసాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ us. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. లెట్స్ వాచ్ ద వీడియో. కారుణ్య, అభి ఇద్దరు ఎంపీసీ తీసుకుంటున్నారు. మరి నేనేం తీసుకోవాలి? నాకు మ్యాథ్స్ అంటే మరీ అంత ఇష్టమేం లేదు. కారుణ్య చెప్తే చదువుకోవచ్చు, కానీ నాకు సైన్స్ టీచర్ అంటే ఇష్టం, సైన్స్ సబ్జెక్ట్ అంటే ఇష్టం. మరి బైపీసీ తీసుకుంటే డాక్టర్ చదవాలంటే మస్తు పైసలు అవుతాయట. ఫ్రీ సీట్ తెచ్చుకుంటే మంచిగానే ఉంటుంది, కొన్ని కట్టాల్సి వస్తుంది పైసలు. ఒకవేళ సీట్ రాకపోతే అప్పుడు ఏం చేస్తుంది? స్కూల్లో టీచర్ లాగా చెప్పచ్చు, మా సైన్స్ టీచర్ లాగా. సైన్స్ చెప్తా నేను టీచర్ అయితే. మా టీచర్కి నెలకి 10,000. 10,000తోటి నేను బ్రతకచ్చు. హాస్టల్ ఫీజు నెలకు 5-6 వేలు ఉంటుందట. మిగిలిన 4,000 బట్టలు సరిపోతాయా నాకు? ఒకవేళ హాస్టల్ ఫీజే 10,000 ఉంటే అప్పుడు ఇక బట్టలు ఏం కొనుక్కోవద్దు, ఎప్పుడన్నా ఒకటి కొనుక్కోవాలి డబ్బులు జమ చేసుకొని. ట్యూషన్స్ చెప్పుకోవచ్చు కదా, ట్యూషన్ టీచర్ లెక్క. ట్యూషన్ టీచర్కి వచ్చే డబ్బులతోటి డ్రెస్ కొనుక్కుంటా. అప్పుడు ఆ డ్రెస్ వేసుకొని టీచర్ లెక్క చెప్పచ్చు. అమ్మయ్య, ఇప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది. బైపీసీ తీసుకుంటా, సైన్స్ టీచర్ అవుతా, నాకు ఇష్టం. కానీ వీళ్ళందరూ మంచిగా బీటెక్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు, మెడల్ ఐడి కార్డ్ వేసుకొని ఆఫీస్కి పోతారు. నేనేమో స్కూల్లో చెప్పుకోవాలి. వాళ్ళకి లక్షల్లో జీతం ఉంటుందట. అప్పుడు నేను అమ్మ వాళ్ళకు కూడా పంపించచ్చు డబ్బులు. బాబాయ్ కోసం చూడరు వాళ్ళు. అమ్మని, నాన్నని, నానమ్మని కూడా చూసుకోవచ్చు, డబ్బులు ఎక్కువ వస్తాయి. మరి ఏం చేయాలి? మ్యాథ్స్ బాగా చదువుకోవాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే బీటెక్లో మంచి సీట్ వస్తుంది, ఫ్రీ సీటు. దానికన్నా నాకు సైన్సే ఈజీ అనిపిస్తుంది. ఏమో ఏం చేయనో అర్థమవుతలేదు. ఒకసారి ఆంటీతో మాట్లాడతా, ఆంటీ చెప్తుంది. ప్రియా ఆంటీ ఎట్లయినా మమ్మీ వాళ్ళని రమ్మన్నది కదా, ఇవాళ వద్దులే, రేపన్నా ఎల్లుండన్నా ఆంటీని అడుగుతా. ఆంటీని అడిగి ఏదన్నా ఒకటి డిసైడ్ అవుతా. ఆంటీ బాగా చదువుకున్నది, జాబ్ చేస్తుంది. ఆంటీకి తెలుసు ఏది చదివితే ఎక్కడ డబ్బులు వస్తాయి, ఏది చదవాలి, అవన్నీ తెలుసు. గీడేం చెప్తాంది ఇది ఒక్కతే కూర్చొని? దీని దోస్తు కూడా లేదు. ఏం చెప్తున్నావు ఇక్కడ కూర్చొని? శృతి, అమ్మా, ఏం ఆలోచిస్తానవే గంటగానం దీర్ఘంగా? ఇక 4 రోజులైతే కాలేజ్ స్టార్ట్ అవుతుందట మీది. నువ్వు ఎటు పోయినావే? ఇంట్లో ఎవరు లేరని ఇక్కడ కూర్చున్నా. మీ నాయనమ్మ లేదా ఇంట్లో? ఏడు వచ్చింది? నేను ఈ ప్రియ వాళ్ళు రమ్మన్నారు కదా, మరి పిలుస్తారేమో అని ఇటీటే తిరుగుతాన్నా. మరి ఏ కాలేజీలో ఇస్తారు ఏంది తెలుసుకోవద్దా? ఇలా కాంతమ్మనైతే సప్పులు లేదు. అలా లోపల ఉంటే వినబడుతుందో వినబడదో. పాప వాళ్ళు చదివిస్తా అంటారు, మనమే ముందు పోవాలి, కానీ వాళ్ళు పిలిచేదాకా చూస్తారా అని ఇడున్నా. అమ్మ, నేను మంచిగా చదువుకుంటే నీకు ఇష్టమానే? మంచిగా చదువుకుంటే వాళ్ళకి ఇష్టం ఉండదు బిడ్డ. ఏ తల్లిదండ్రులకైనా సంతోషంగా ఉంటుంది పిల్లలు మంచిగా చదివితే. మరి నేను చదువుకొని జాబ్ చేస్తే ఓయ్ అంతకన్నా సంబరం ఏమన్నా ఉంటుంది? ఇక మనలాంటి వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలు చేస్తేనే అయితే ఇగో 1,000,000. అమ్మ, నేను మంచిగా చదువుకొని ఉద్యోగం చేస్తానే. ఇక ఉద్యోగాలు అవి గివి మనతోటి కావు, కానీ ఇంటర్ అయినాక పెళ్లి చేస్తా. ఇంటర్ అయితే మంచిగా చదువుకో. నేను పెళ్లి చేసుకోనమ్మా, నేను ఉద్యోగం చేస్తా. ఉద్యోగం మెల్ల చేసుకోవచ్చు, పెళ్ళి అయినాక కూడా చేసుకోవచ్చు, ఏమున్నది? ఆహా, నేను అసలు పెళ్ళి చేసుకోను. నేను ఇప్పుడు చదువుకొని మంచి జాబ్ తెచ్చుకుంటా. చదువులంటే చిన్నగా అనుకుంటానా? ఖర్చు అంతా ఆంటీ పెట్టుకుంటా అన్నది. ఎక్కడి దాకా చదివితే అక్కడి దాకా చదివిస్తుందట. చదివించినాక ఏం చేస్తావు? ఏదైనా ఒక ఉద్యోగం చేసుకుంటా మమ్మీ. ఏం ఉద్యోగం చేస్తావు బిడ్డ? ఉద్యోగాలు మనకు రావు. ఇవాళ రేపు బాగా చదువుకున్న వాళ్ళే ఉద్యోగాలు లేక తల్లడిల్తాండ్రు. మనకేమత్తాయి పల్లెటూరులో చదివిన వాళ్ళకు? అట్లా అనకమ్మా. ఇప్పుడు ఆంటీ వేసేది మంచి కాలేజు, హాస్టల్లో ఏం పని ఉండదు. మొత్తం చదువుకునుడు, కాలేజ్ పోవుడు, అచ్చుడు, తినుడు, పండుడు అంతే. నేను మంచిగా చదువుకుంటా. నువ్వు పెళ్లి గిల్లి అని పెట్టకు మధ్యలో. ఇంటర్ తర్వాత డిగ్రీ వేయాలి, తర్వాత ఉద్యోగం చేసుకుంటా. ఉద్యోగం రాకపోతే ఏం చెప్తావు? ఏజ్ అయిపోతుంది, ముసల్దాన్ని అయిపోతావు, ఓడి వేసుకోవడానికి రాడిగా. నువ్వు అట్లా అనకమ్మా, నేను చేసుకోనని చెప్తున్నా కదా. నీకు ఏ ఉద్యోగం అంటే ఇష్టమో అడుగుదామని పిలిచిన. నీకు ఎప్పుడు ఇష్టం లేకపోతే ఓ సపరేక.
అంతేగాని ఊకే పెళ్లి నాకు చెప్తున్నా. నేను మంచి ఉద్యోగం చేసి మిమ్మల్ని చూసుకోవాలని ఉంది నాకు. నీ ఆశలు నీ ఆశయాలు మంచిగానే ఉన్నాయి బిడ్డ. మీ అయ్యకన్నా లేదు కానీ నీకున్నది. ఆడపిల్ల అంటే ఎప్పటికైనా పెళ్లి చేయాలి. ఎంత తొందర చేస్తే అంత మంచిది. వింటానా? లేకపోతే మంచి సంబంధాలు పోతాయి. కొన్ని రోజులైంది అనుకో అంత ముదురు ముఖం అవుతుంది. ముదురు ముఖం అయితే ఎవడు చేసుకోడు. చిన్నత్త చూసినావు కదా, గిట్లనే పోజులు కొట్టింది. ఆడద్దు ఈడద్దు నేను ఇప్పుడే చేసుకోనని. ఇప్పుడు ఎట్లా అయింది చూడు, మొత్తం ముదురు ముఖం అయింది, ఓడి చేసుకుంటున్నాడు. 40 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి కాకపోయా. ఆడపిల్ల అంటే తొందర పెళ్లి చేసుకోవాలి. ఎంత ఉద్యోగం చేసినా ఏం చేసినా పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు. వీళ్ళ సంసారం వీళ్ళది వేరే ఉంటుంది. నువ్వు ఎన్ని చెప్పినా కూడా నాకు వినాలనిపించట్లేదు. నాకు టీచర్ అంటే ఇష్టం. నేను టీచర్ జాబ్ చేస్తా, మా సైన్స్ టీచర్ లెక్క. ప్రైవేట్ టీచర్ జాబులు ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు మంచి చదువు, పెళ్ళి అయినాక పిల్లగాళ్ళు కొంచెం పెద్దగా అయినాక పోతే ఆడే తీసుకుంటాడు. నెలకు 5-10 వేలు ఇస్తారు. ఏం చేసుకుంటావు 5-10 వేలు? టీచర్లకు ఏ పాట ఇస్తారు అనుకుంటాను జీతం? 5,000-10,000, గంటకి ఎక్కువ ఇయ్యడు. ఓ రాకి చంపుతారు. ఊపిరాడకుండా వేస్తారు ప్రైవేట్లా. ఏమనుకుంటాను? మరైతే గవర్నమెంట్ జాబ్ చేయొచ్చు కదా. గవర్నమెంట్ టీచర్లు కూడా ఉంటారు, వాళ్ళకి జీతం కూడా ఎక్కువనే వస్తుంది. అది చేస్తా. అది చేయాలంటే రావన్నా అద్ద ఉద్యోగం. దాన్ని పట్టుకొని కూర్చుంటే ఇక పెళ్లి కాదు ఏం కాదు. ఈ ప్రైవేట్లోనేమో పైసలు లేక ఎప్పుడంటే అప్పుడు వస్తుంది. కాకపోతే గవర్నమెంట్ రావద్దా? పైసల కోసం కాదమ్మా, టీచర్ జాబ్ చేస్తే ఎంత రెస్పెక్ట్ ఇస్తారో తెలుసా? ఇప్పుడు మా సైన్స్ టీచర్ని నువ్వు ఎప్పుడన్నా నచ్చి కలుస్తావు కదా, గుడ్ మార్నింగ్ మేడం అని నువ్వు ఎట్లా అంటావు? అందరు మేడం మేడం అంటారు టీచర్ని. మా అందరికి టీచర్ అంటే మస్తు ఇష్టం. మస్తు మంది డాక్టర్లు కూడా అయినరు మా సైన్స్ టీచర్ దగ్గరికి వచ్చి కాళ్ళు మొక్కిపోతారు తెలుసా. ఒక టీచర్ ప్రభావం పిల్లల మీద మస్తు ఉంటుందటమ్మా. వాళ్ళు పెద్ద పెరిగినాక ఏమవుతారో ఏం ఉద్యోగం చేస్తారో ఆ టీచర్ మీద ఆధారపడి ఉంటుందట. మంచి టీచర్ అయితే పిల్లలు మంచిగా అవుతారట. టీచర్ పిల్లల్ని పట్టించుకోకపోతే పాపం వాళ్ళకు ఘోరంగా ఉంటుందట. ఏమైనా చేసుకో కానీ ఇప్పుడు ఇంటర్ దాకానైతే నువ్వు చదవాలి. గీడ చదివే బదులు వాళ్ళు చదివిస్తా అంటారు కదా ఫ్రీగా, ఆడ చదువు. నీకు సిటీ అంటే ఇష్టమే కదా, హైదరాబాద్ అంటే. ఎప్పుడు సిటీ అంటావు? నాకు ఇప్పుడు అవన్నీ ఏమి ఇష్టం లేదు. అక్కడ చదువు మంచిగా చెప్తారు, మా టీచర్ కూడా చెప్పింది. అందుకే అక్కడనే చదువుకుంటా. చదువుకో బిడ్డ. ఇప్పుడైతే 2 ఏళ్ళు తర్వాత ఆలోచిద్దాంకి. అప్పటికైనా మంచి సంబంధాలు అత్తనే చేస్తా. లేకపోతే ఎన్నేళ్ళంటే అన్నేళ్ళు వెయిట్ చేస్తా. మంచి సంబంధం అత్తనే చేసుడు. దేవుడా, మంచి సంబంధం అస్సలు రావద్దు నాకు. ఏందే? ఏం లేదమ్మా నువ్వు. నేను అసలు పెళ్లి చేసుకోను. నాకు అసలు సంబంధాలు వద్దు, ఏమొద్దు. ఏమైంది ఆంటీకి? దరిద్రపు కబదానా, తెల్లారు లేవగానే ఏం పెడతానవే రోజు? ఓలు రోజు పొద్దుగాల కక్కుతాను అనుకుంటానా? నువ్వేనా? చూడు దొంగ ముండలు అందరు వచ్చి అడుగుతారు. అది కాకపోతే ఇంకెవరికి కక్కుతుంది? ఏమో మరి, నీ బిడ్డ గిట్ట నీళ్ళు పోసుకున్నదేమో నేను అనుకుంటానా. చూసినావే దరిద్రపుదానా, నువ్వే బట్టి ఎన్ని మాటలు పడాల్సి వస్తుందో. దొంగ ముండ చూడు ఎట్లా అంటుందో. నా బిడ్డ నీళ్ళు పోసుకున్నదట. ఎందుకు గక్కి సత్తానవే? ఓన్తోటి వన్నవే. ఈ వయసులో నీళ్ళు పోసుకొని సచ్చినావే. నీళ్ళు పోసుకున్నాడు ఏంది? ఏం మాట్లాడుతున్నావు? పిసలేసిందా నీకు? లేస్తుంది పిసలెత్తది, అన్ని లేస్తాయి. నీళ్ళు పోసుకున్న ముండ కక్కినట్టు ఎందుకు కక్కుతాను? బయటకు వచ్చి అందరికి వినబడతాట్టు కక్కత్తే మూసుకొని చావు వాళ్ళకే ఒత్తుకొని. మంచిగానే ఉన్నది. కక్క వచ్చినా కాలేనా వచ్చినా అవుతుందా? మూసుకో అంటే ఎట్లా మూసుకుంటుంది? నువ్వు ఎక్కతక్క వాగినావంటే నీ 2 జుట్లు కత్తిరిత్తేమనుకుంటాను. పాపంగామెకు ఏం పాసిపోయినా పెట్టిందో ఏం చేసిందో గందుకే కక్కుతాంది. మొన్న కూడా కక్కింది 2-3 సార్లు. రోజు పొద్దుగాల చూస్తాను నేను. 2 రోజులకోసారి కక్కుతాంది. పాసిపోయింది ఏం పెడతాందో ఏమో. చెప్పే, పాసిపోయింది పెట్టినా నేను? ఏ కాదు, ఎందుకు ఇట్లా అవుతుందో తెలుస్తలేదు. కక్కచ్చినట్టు కూడా తెలుస్తలేదు. ఒక్కటే సర్వాంతికి అవుతుంది. ఇంట్లో కూడా కక్కింది దొంగ ముండ మొన్న రాత్రి. ఇంత సోయి లేకుండా వంటానావే? ఇంట్లో కక్కుతా దేవతన్నా. ఇప్పుడే గింత సత్తా ఇస్తానా అంటే ఇక ముసలి ముండవైతే ఇంకెంత సత్తా ఇస్తావే నువ్వు? మంచంలో అంటే నేను నీకు చాకరీ అయ్యానావే నీకు? దొంగ ముండ. ఇంక పక్క పొన్న ఒక గుడిసె వారేసి అలా సాగుమానాలు అసలు. ఓతింటికి పోయి సచ్చినవే. ఓతింటికి పోయినావు ఏం తిని సచ్చినావు? దానింటికి దీనింటికి పోయి తింటావు. ఓ మా ఇంట్లోనైతే ఏం తినలే. అట్టిగా అత్తది, బీడీలు చుట్టుకొని పోతుంది. నువ్వు పిల్లికి బిచ్చమియ్యని దానివి. నువ్వేం పెడతావు? అది తింటది, నేను చూస్తానా? నాకు తెలియదా నేను సంగతి? నానమ్మ నువ్వు లోపలికి పో. ఎందుకు కొరుతున్నావు? పోక సినిమా చూసుకుంటా కూర్చుంటానా? ఇడా ఈ బర్లను పందులను చూసుకుంటా కూర్చుంటా. ఇక ఇన్నే ఏమో కక్కుతారు అలా అని చూడ్డానికి వచ్చిన. ఇంకెన్ని చూడాల్సి వస్తుందో ఇడుంటే. ఏమైంది ఆంటీ? వామిటింగ్ ఎందుకైంది? ఏం చేసి మునిగిందో దరిద్రది. నా మీద నిందలేయడానికే గిట్ట చేస్తుంది ఇది.
దవాఖానకు పట్టుకపోండ్రి, అద్దాలు చూయించుండ్రి, తలకాయ నొత్తందని చత్తంది. చూయించలేమని ఏళ్ళు పెట్టుకొని కక్కుతుంది. దొంగ మొక్కది దవాఖానకు పట్టుకపోనని ఏసాలు ఎత్తది. అంటే ఇప్పుడు ఏమన్నదా ఆంటీ? ఎందుకు తిడుతున్నారు? పైగా నువ్వు కూడా నా బిడ్డ లెక్కనే ఎగురుతానవా? పో తీసుకపోయి చూయించుకొని రాపో. పోవే పోరి పో. ఏమో బాగా ఎగురుతానా పో. పోయి చూయించుకొని రాపో. పైసలు నీ అవ్వ జాగిరా నీ అయ్య జాగిరా? పోయి ముఖ్యానికి మీ అవ్వని పైసలు అడకొచ్చి దవాఖానాల్లో చూయించిరాపో. చూస్తా, మందికి బాగా నీతులు చెప్తాను కదా. గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా చూస్తారు కదా. ఓడునాడో చూసిరాపో హాస్పిటల్లో. ఓడి దిక్కుంటాడు. నేను ఎన్నిసార్లు పోలేను. డెలివరీలు అయితేనే మొత్తుకొని చేస్తాడా. ఇక మేం పోతే మమ్మల్ని చూస్తాడు. ఇంతకుముందు ఎంత మంచిగా ఉంటుండే. చేతిలో రూపాయి పైస ఉంటలేదు. నేను బీపీ గోళీలు తెచ్చుకుంటా అంటే రూపాయి లేదు చేతిలో. నా మొగ్గుని ఏమంటే చేతిలో పైసలు లేవు అంటాడు. బీపీ గోళీలు వేసుకోకపోతే సత్తా తెలుసాని. నిన్న మొత్తం తిప్పుతాందని గొడిసే అన్నందుకు నువ్వు వంట అన్నావు, వంట చేస్తలేవు, మొత్తం నా అక్కతోటే చేస్తాను అని అచ్చోరే దొరతాడు సిగ్గులేనోడు. అక్క కూర అంతా అప్పులు తెచ్చి తీసుకొస్తాడు కానీ పెళ్ళానికి బీపీ గోళీ తెమ్మంటే సత్తాడు. బీపీ ఎక్కువ అయితే నిద్రలో పుట్టుకొని పోతా. మెదట్లా నరాలు జిట్టితే సత్తా దెబ్బకు. నీకు తిండి ఎక్కువ నువ్వు కాకుకో. నాకు మందు లేక నేను సత్తా. విడాత పోయినాక మంచిగా కూర్చొని తినుండ్రి. ఇక ఆ శవాన్ని వీక్కొని తినుండ్రి. ఏమన్నా అంటే ఏడ్చుడు తుడుచుడు. ఏడ్చి దరిద్రం అంట కట్టింది ఇంటికి. ఈయన ఏడ్చుడు పాడుగాను చచ్చిపోను తెలిదిన. అటు లోపలికి కాపోరి. ఏంటో ఘనకార్యం చేసినట్టు బయట ఖర్చు కక్కుతాంది. నాకు బీపీ గోళీలకే దిక్కులే అంటే దీనికంటే అద్దాలు కావన్నట. అద్దాలు చూయించి పెట్టన్నట సోకులకు. కొత్తకి తలనొస్తుందటనే. అయితే బాయ్ ఊకే గట్ట ఏడు సావకని చెప్పు. ఏడు సత్తే గట్లే నొత్తది తలకాయ. ఒర్రి నాకు నొత్తలేదు అనుకుంటాను. రోజు నొచ్చి మునుగుతాను ఈ ముండొచ్చిన కాడ నుంచి ఇంటికి. నేనేం చెప్తానా? ఒత్తుకొని చస్తానా. ఎప్పుడో పుట్టుకొని పోతా చూడు. గుండె పూట మొన్న దుబ్బన వస్తుంది. నువ్వు ఉండిగా కారుణ్య అత్త అని అత్తను అలుముకొని వండిగా రోజు. నీకు ఎట్లయినా అదే పడుతుంది కదా. నేను వాడనే అమ్మ మరి ఎట్లుంటుంది? బీపీ గోళీలు వేసుకుంటుందా లేదా? ఏమన్నా ఉన్నదా నీకు? బీపీ గోళీలు వేసుకోకుండా అస్సలు ఉండద్దని చెప్పిండు డాక్టర్ తెలుసా? మెదట్లా నరాలు జిట్టుతాయట. నిన్న వేసుకోలే. నిన్న రాత్రి తెచ్చి మునిగిండు. ఇగో ఇయ్యాలు వేసుకున్నా. నిన్నేమన్నా అయితే ఇక నా నెత్తికింత దీపం పెడుదురు. అమ్మ ఏం తింటాంది, ఎట్లా చేస్తాంది, ఎట్లా వంటాంది, మందులు వేసుకుంటాందా లేదా ఏదద్దు. అట్లా తయారు చేసింది దరిద్రది. అన్నే పట్టించుకొని నన్నే నాకుండ్రి. మీ అవ్వని పట్టించుకోవద్దు, అవ్వ మంచిది కాదని చెప్తుంది. ఏమైనా నేను కడిపే వస్తుందో కాలే వస్తుందో ఏమో కక్కుడు పెట్టింది ఏమైనా. ఆపు ఏడు పాపు దరిద్రదాన శని మొక్కది. కూర్చోండి అందరూ, వాళ్ళు వస్తారు. ఎంతసేపు నిల్చొని చూస్తారు? అవ్వ నేనైతే కూర్చుంటా. నా కాళ్ళు వీక్తాయి. నానమ్మని ఎవరు రమ్మన్నారు అసలు? ఎందుకు వచ్చింది? కాంతమ్మ కూర్చోండి. కారుణ్య కూర్చుంటా. ఓ అలాగే వచ్చేది. ఏదో చూసిన మొక్కని లెక్కన కనబడుతుంది. ఎందుకు వచ్చినావే నువ్వు? అమ్మ వస్తుంది కదా, నువ్వెందుకు వచ్చినావు? అమ్మ బీడీలు ఇచ్చేస్తా అన్నది. గప్పటిదాకా వీళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఇని చెప్పద్దా మీ అమ్మకు? దానికే నేను కూర్చున్నా. నేను చెప్పాను అమ్మకు. నువ్వెందుకు వచ్చినావు? నువ్వు ఉంటే ఏదో ఒకటి అంటావు. నువ్వు అతివేనాను అమ్మడానికి. నా ఊరు నా ఇష్టం, నా కడ కూర్చుంటా. నీకెందుకు? చి వేస్ట్ దానా. గీ పోరికి మర్యాద లేదు మానలేదు. గిసంటి పొరగాళ్ళని చదివించడం ఎందుకో ఏమో. రకు శృతి ఆంటీ, పెద్దవాళ్ళతో అలా మాట్లాడడం తప్పు కాదు. కూర్చో. కాదంటీ, అమ్మ వస్తా అన్నది. నానమ్మ వచ్చడం అవసరమా? ఇప్పుడు ఏమంటుంది తను? నేనేమైనా ఇబ్బంది పెడుతుందా? కూర్చోని కదా. పెద్దవాళ్ళు ఉండాలి మాట్లాడుకునేటప్పుడు. వాళ్ళకు తోచింది వాళ్ళు చెప్తారు. మా నానమ్మకి ఏం తెలియదు. పిచ్చి వస్తుంది. అభి ఏంది ఇంకా వస్తలేడా? ఇవాళ ప్రొద్దున నుంచి నేను చూడలేదు అభి. త్వరగా రా ప్లీజ్. నువ్వెందుకు వచ్చినావే? ఇంటికి రాడు. నేనే తీసుకొచ్చిన. రాక్క వస్తున్నా. మనం రమ్మన్నమన్న విషయం కూడా మర్చిపోయిందట. నేను మళ్ళా గుర్తు చేసి తీసుకొచ్చిన. దీని ముఖంలో చెప్పు. ఏడుకైనా శని ముఖం వేసుకొని దాపరించుతుంది. అక్క ఇక్కడ కూర్చుందిదా? ఈడ కూర్చుంటా తీరా. ఇలా కూర్చోబెట్టుకో. మంచిగా కూర్చుంటావు అక్క చెక్క. నేను అత్త దగ్గర కూర్చుంటా. పోవే పో. అది ఎప్పుడెప్పుడు అత్తదని చూస్తాను కదా పో. శృతి, కారుణ్య వాళ్ళ అమ్మ నాన్న అత్త అందరు వచ్చిండ్రు. మీ అమ్మ నాన్న రారా? నాన్న మొక్కతేనా? ఏమో అంకుల్, బిడిలు ఇవ్వడానికి పోయిందట మమ్మీ. మేము అత్తది మీరు మొదలు పెట్టండి. బిడిలు ఇచ్చి చెప్పనత్తది. ఎంతసేపు నన్ను కూర్చోమన్నది. అదిగో మాటల్లోనే వచ్చేసింది. మొదలైందా? కాలేదు. నీకోసమే ఎదురు చూస్తున్నాం. కూర్చో. జరుగు బిడ్డ. శృతి వాళ్ళ డాడీ రాడా? ఆయన రాడు, పనిపోయిండు. సరే, మీ అందరికీ తెలుసు కదా మనం ఇక్కడ ఎందుకున్నామో.
ఆంటీ అబ్బి రాడా? ఏమంటాంది? నువ్వేం మాట్లాడుతున్నావే? అబ్బి ఎందుకు అబ్బి? అబ్బిని చదివిస్తాందే మా నాన్న కొడుకేనే, ఆయన చదువుకోడా? అభికి ఒక వర్క్ ఇచ్చాను, చేసుకుంటున్నాడు. వర్క్ అయినాక వస్తే వస్తాడు. మీ ముగ్గురిని కూర్చోబెట్టి మళ్ళీ ఒక మీటింగ్ ఉంది. అభి, నేను, శృతి, మా ముగ్గురికి ఆంటీ. అవును, మన మీటింగ్ అయినాక నేను పిల్లల్ని కూర్చోబెట్టుకొని మాట్లాడతా. వాళ్ళకి ఏ గ్రూప్ అంటే ఇష్టం, ఏం చదువుకుందాం అనుకుంటున్నారు, పెద్ద అయ్యాక ఏమైదాం అనుకుంటున్నారు, ఇవన్నీ. నాకు మస్తు డౌట్స్ ఉన్నాయి ఆంటీ. నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా. మనం మాట్లాడుకుందాం, సరేనా? అలాగే ఆంటీ. నా బిడ్డ మొన్నటిదాకా చిన్న పిల్లలే కనిపించింది. ఇప్పుడు అన్ని ఏందో మాట్లాడితే నాకే ఇది వింత కనిపిస్తుంది. చదువు అంటాంది, ఉద్యోగం అంటాంది, గ్రూపులట, ఏందోనట, ఏమో ఏమో చెప్తాంది. డౌట్లు ఉన్నాయట. ఆంటీని అడుగు బిడ్డ, ఆంటీ చదువుకున్నదా, ఉద్యోగం చేస్తాందా అని నేను చెప్పిన. శృతికి చాలా మంచి మార్క్స్ వచ్చినాయి కదా, ఇంకా బాగా చదివి పెద్ద ఉద్యోగం చేస్తుంది. నా బిడ్డ కూడా పెద్ద ఉద్యోగం చేస్తుంది. ఫస్ట్ వచ్చింది స్టేట్కు. ఫస్ట్ కాదు, సెకండ్. ఒకటో రెండో మార్కులటది, ఒకటే మార్కు. ఆ 2 మార్కులు కూడా నా బిడ్డకు వచ్చు. నీ మనవరాల్ని ఊసబెట్టుకొని రోజు చదివించి దానికి తక్కువ మార్కులు తెప్పించుకున్నది. చదువు చెప్తే ఎక్కువ రావాలి, తక్కువ రావు ఎవలకు. ఆపండి, మీరు కొట్లాడడానికేనా మేడం పిలిచింది? ఎక్కువ తక్కువ అని ఏం లేదు. ఇద్దరు మంచి పిల్లలు, ఇద్దరికి మంచి నాలెడ్జ్ ఉంది. నేను ఇద్దరితో స్వయంగా మాట్లాడతాను కదా, చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. ఎవరి టాలెంట్ వాళ్ళకుంది. 2 ఆడపిల్లల్ని చదివించాలని మేము ఎప్పటి నుంచో అనుకున్నాము. బడి కూడా నువ్వే పెట్టించినావు కదా ప్రియా, లేకపోతే నా బిడ్డకు ఫ్రీ సీట్ ఏడొస్తుండే. గంత ఫీజులు ఉన్నాయి ఆ బడిలా. రాజు మాట్లాడిచ్చిండు. రాజు వాళ్ళ దోస్తే కదా ప్రిన్సిపాల్. ఇప్పుడు ఇక పాత ముచ్చట్లు ఎందుకు గాని, ఇప్పుడు జరగబోయే దాని గురించి మాట్లాడదాం. ఇక ఒక వారం రోజులల్లా కాలేజీలు స్టార్ట్ అవుతున్నాయట. ఇక హాస్టల్ పిల్లలు పోవుడు, జాయిన్ అవుడు ఓ 10 రోజులన్నా పడుతుంది. అప్పటి వరకు మనం కాలేజు ఏ గ్రూప్ తీసుకుంటారు అన్నీ డిసైడ్ కావాలి. అయితే నా కొడుకుతో పాటు ఈ 2 పిల్లలు చదువు బాధ్యత మేమే తీసుకుంటాం. నా భార్య తీసుకుంటుందట. మొత్తం వాళ్ళు జీవితాంతం ఎక్కడి దాకా చదువుకుంటా అంటే అక్కడి దాకా చదివిస్తుందట నా భార్య. అది ఏ కోర్స్ అన్నా కానీ, ఏమన్నా కానీ, ఏ డిగ్రీ అన్నా కానీ. ఎక్కువ షిఫ్టులు చేస్తుంది మీ పిల్లల కోసం. నా సంపాదన నా కుటుంబానికి, నా కొడుక్కి. ఆమె సంపాదన మొత్తం ఈ 2 పిల్లలకి ఖర్చు పెడుతుందట. మీలాంటి వాళ్ళు మా ఊర్లుండుకి మేము పుణ్యం చేసుకున్నామమ్మా. యా ప్రియకు ఆడపిల్లలు లేరు, మా పిల్లల్ని తన పిల్ల లెక్క చూసుకుంటుంది. చూసినవా అత్త, ప్రియా ఆంటీ ఎంత మంచిదో. ఆమె మొత్తం మా కోసమే జాబ్ చేస్తుంది అన్నట్టు. మన అదృష్టం బిడ్డ, మీ అదృష్టం మంచిగా ఉన్నది. మంచిగా చదువుకుంటే దేవుడే ఏదో ఒక దారి చూపించుతాడు. చదువుల తల్లి సరస్వతీదేవి మీ దగ్గరున్నది. ఇట్లానే అందరినీ పంపిస్తుంది మీకు సాయం చేయడానికి. అవును బిడ్డ, ప్రియ ఎడ కూసున్నది? మాట గిటే వినబడుతుంది, ఇటే ఉన్నదా? అదేంటి అత్త, ఇక్కడనే ఉంది, అంకుల్ పక్కన నిల్చుంది. కళ్ళంతా మస్క కనబడుతున్నాయి. ఒక్కొక్కసారి అయితే మొత్తం చీకటి చిమ్ముతుంది, ఏం కనబడతలేదు. అత్త, నాతోటి అభి వస్తా అన్నాడు. మేము ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి పోతాం. పోయి ఆ అద్దాల డాక్టర్ ఎప్పుడు వస్తాడో కనుక్కుంటాం. వారానికి ఒకసారి వస్తాడట ఏదో రోజు. ఆ రోజు మన ఇద్దరం పోయి టెస్ట్ చేయించుకొని కొత్త అద్దాలు తెచ్చుకుందాం, సరేనా? ప్రొద్దున వెళ్ళిద్దాం ఆ రోజు. వస్తాడట వారానికి ఒకసారి? సరే బిడ్డ, తెచ్చుకుందాం. ఏ అంత చక్కగా కనబడతాను లేదు, మస్క ఎప్పటి నుంచో అంటలేనా బిడ్డ నేను? కళ్ళకు ఏమైంది, తలకాయ నొత్తంది, కనబడతలేదు చక్కగాని. ఖచ్చితంగా ఇవాళ పోతాం. నేను అభి, శృతిని కూడా తీసుకుపోతా. మరి అమ్మ ఏమంటదో? అమ్మకి చెప్పాం, ఆడుకోవడానికి పోతున్నామని చెప్తాం. మెల్లగా బిడ్డ, అట్లా పోవద్దు, అది ఎంత దూరమో ఏమో. అందుకే అభిని తీసుకుపోతా అంటున్నా కదా. అభి ఉంటే ఏం కాదు. అయితే పిల్లలకి ఇప్పుడే పెళ్ళిళ్ళు చేద్దాం అది ఇదని మాత్రం పెట్టుకోకండి. కనీసం డిగ్రీ పూర్తయినాక 1-2 సంవత్సరాలన్నా వెయిట్ చేయండి. మంచి ఉద్యోగం వస్తుంది పిల్లలకి, అప్పుడు మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేద్దాం. చూసారు కదా నా భార్యని, నాకు పోటీగా సంపాదిస్తుంది. ఈ పిల్లలు కూడా అట్లనే ఉంటారు. వాళ్ళ పిల్లలకి మంచి చదువు, ఉద్యోగం కూడా తెప్పిస్తారు. ఇంట్లో ఆడపిల్లని చదువుల తల్లి ఉంటే ఇల్లు మొత్తం బాగుపడుతుంది, కష్టాలే ఉండవు. ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉండొచ్చు. ఈ అప్పుల తిప్పలు ఉండవు, ఏముండవు. అవునయ్యా, పూటకు తిండికి ఇబ్బంది పడతాం. ఉద్యోగం వస్తే మంచినే గాని వస్తాయా అవి? నేనైతే నా బిడ్డకు ఎప్పుడు మంచి సంబంధం వస్తే అప్పుడు చేస్తా. అది ఏమన్నా చదవని ఏమన్నా కానీ
ఇప్పుడు గిట్ట మంచి కోటీశ్వర్ల సంబంధం అయితే ఇప్పుడే చేస్తా. అయితే మా మరిది ఇంటర్ దాకా వెయిట్ చేయమన్నాడు, అందుకే ఇంటర్ చదివిద్దామని అనుకుంటానా. మంచి మార్కులు వచ్చి ఎట్లన్నా సీట్ వస్తే కంటిన్యూ చేయించమ్మా. పెళ్ళి ఇప్పుడు ఎందుకు? నీకేం తెలుసు, మళ్ళా కోటీశ్వర్ల సంబంధం మళ్ళా రమ్మంటే వస్తుందా? వచ్చినప్పుడు మనం అందుకోవాలి. బిడ్డ సంతోషంగా ఉండడానికే కదా ఉద్యోగాలు ఇవన్నీ. పైసలు వాళ్ళకున్నాక ఇది ఉద్యోగం చేసుడు ఎందుకు? ఓలకు ఒకరికి ఇచ్చి వేసి పారేయ పోరికంటే ఏమో ఉద్యోగం అంటాండ్రు, చదువులు అంటాండ్రు, ఇదేమో కోటీశ్వర్లు అంటది. కోటీశ్వర్లు రాకపోతే ఏం చేస్తావే? వాళ్ళకు ఒకరికి ఇచ్చి పెళ్ళి ఏవా? నువ్వు నీ పెంటనోరుతోటి రారు అనకు, వస్తారు. నా బిడ్డకు కోటీశ్వర్లు వస్తారు. బాగా చదువుకొని ఏదన్నా ఒక ఉద్యోగం సాధించినాకనే పెళ్లి చేసుకుంటా ఆంటీ. అసలు నాకైతే పెళ్లి చేసుకోవాలనే లేదు. నేను పెళ్లి చేసుకోను, ఇట్లనే ఉంటా, అందరికీ హెల్ప్ చేస్తా. ముందు మా అమ్మ నాన్నకి మా నాన్నమ్మకి మంచిగా చూసుకుంటా, తర్వాత మిగిలిన వాళ్ళకి హెల్ప్ చేస్తా. మీలాగనే వేరే వాళ్ళకి చదివిస్తా. వెరీ గుడ్ శృతి. బాగా చదువుకొని మంచి ఉద్యోగం వస్తే నువ్వు నాలాగే నీకు ఇష్టం ఉన్నవి చేయొచ్చు. ఇప్పుడు చూడు, అంకుల్ని నేనేం అడగాల్సిన అవసరం లేదు. నేను చదివిస్తానంటే సరే అన్నాడు. అదే నేను జాబ్ చేయలేదనుకో, నేను వెళ్ళి అంకుల్ని అడగాలి వీళ్ళని చదివించరా అని. అలా ఇంకొకరిని అడగాల్సిన అవసరమే ఉండదు. ఇప్పటి నుంచి నా గోల్ ఇదే ఆంటీ, బాగా చదువుకొని ఉద్యోగం చేసి ఇలాగే ఇద్దరు ఆడపిల్లల్ని చదివిస్తాను మీలాగే. నీకు రేపు బుట్టరా అలా చదివించుకునేవి తీయలేవో? ఆంటీ లెక్క ఎత్తుదట, ఆంటీ లెక్క. ఆంటీ వాళ్ళకు మస్తు ఆస్తులు ఉన్నాయి, మనకేమున్నాయో పోరి. ఉద్యోగం చేస్తే ముందు పైసలతోటి ఆస్తులు సంపాదించాలి, తర్వాత మందికి దానం చేసేవు. పిల్లలకి అట్లా చెప్పద్దు. ఇతరులకు సాయం చేయాలనే చెప్పాలి. దాన గుణం అలవాటు చేయాలి. మనం ఒకటి ఇస్తే ఆ దేవుడు మనకు అంతకు రెట్టింపిస్తాడు. గదే గదే, నువ్వు కొన్ని అప్పులు చేసినావు, 1000 కోట్ల అప్పులు మాకు వచ్చినాయి. ఇదేనా ఇచ్చుడు తిరిగిచ్చుడు అంటే? దానం చేయనట, దానం. దాన ధర్మాలు చేసి చేసి మొత్తం అప్పుల పాలు చేసి పీకింది మమ్మల్ని. లేదు లేదు, ప్రతి ఒక్కరికి మంచి రోజులు అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు అక్క సిచ్యుయేషన్ బ్యాడ్గా ఉందేమో, తర్వాత చూడండి ఎంత మెరుగవుతుందో. అప్పుడు అందరూ అక్క దగ్గరికే వస్తారు. అక్క చెప్పింది నిజమే, కర్మ అనేది అలాగే ఉంటుంది. మనం మంచి చేస్తే మనకు అంతకన్నా మంచి చేసే వాళ్ళు వస్తారు. మనం చెడు చేస్తే అంతకంతకు చెడు జరుగుతుంది మనకి. అందుకే ఎప్పుడు ఒకరికి సాయం చేయాలి. ఆ దేవుడు మనకి ఏదో రూపంలో ఏదో ఒక సాయం చేస్తాడు. మా అన్న ఎత్తాడు, ఏడ ఎత్తాడు. మొగుడిని అవుటాకి పంపించింది. వాళ్ళు అడిగితే వీళ్ళు అడిగితే ఇష్టం ఉన్నట్టు పైసలు ఖర్చు చేసింది. జాగాలు అమ్మి కూడా ఇచ్చింది పైసలు. పొరగాళ్ళు లేరని ఒక పొలకు పెళ్లి చేసింది కట్న కానుకలు ఇచ్చి. ఎవడన్నా ఒక్కడన్నా అత్తాడా? ఇప్పుడు ఈమెతోటి మాట్లాడతాడా? మొగుడు అడిగిన కొద్దీ పంపించి మొత్తం అప్పులు చేసింది. నా మొగుడు మెంటలోడు. గామె వేసిన అప్పులు బాగున్నాయంటే ఇంకా ఈయన వేసిండు. అక్క అడుగుతాందని తెచ్చుకుంటూ ఇచ్చిండు. ఇప్పుడు అయిపోయినాయిగా, ఇల్లు ఒకటి మునిగింది మాకు. జాగల భూములా అన్నీ అమ్మిండ్రు. చిన్న జాగుండే జానడంత భూమి. మా మామ ఎప్పుడో చచ్చిపోయే ముందు గీమె మీద ఓ జాగ రాసిండట, జానడంత భూమి. అది ఉన్న అయిపో కదా, అది కూడా అమ్ముకున్నది. అందులో గుడిసె వారేసి అందులో వారేయకపోదుమా. మా ఇంట్లో వచ్చి పడ్డది, ఈ ఆ శని మాకు అంటుకుంటుంది. మా అమ్మ ఏం చెప్తుండే, మనం ఎవరికన్నా శని మొక్కపోనికి దానం చేసినాం అనుకో, ఆ శని మనకు అంటుకుంటుందట. అట్లెందుకుంటది? అవును, మా అమ్మనైతే గట్లనే చెప్తుండే. మా అమ్మ మస్తు పూజలు చేస్తుండే. గిట్ల కళ్ళు మూసుకొని ఎవరేది అడుగుతుంది జవాబు చెప్తుండే. గిది పోయింది నాది ఎట్లా మరి, బంగారం పోయింది అని అడగంగానే కళ్ళు మూసుకొని ఆలోచించి, నీ బంగారం గిడి ఉన్నది, గాడికో గా రోడ్డు మీదకో గాడ దొరుకుతుంది అనగానే ఆడికి పోతుంటే దొరుకుతుండే. ఓ గంట తెలివి ఉన్నది మా అమ్మకు. దేవుంది ఏందో ఉన్నదట మా అమ్మకు. అమ్మవారు కళలో కనబడతారట. అవన్నీ మూఢనమ్మకాలు. కోఇన్సిడెన్స్ వల్ల కొన్ని నిజాలైతాయి అంతే. అలాంటివి మనం నమ్మద్దు. ఈ కాలంలో అస్సలు నమ్మద్దు. లేదు, నేను మా అమ్మ చెప్పినవి బాగా నమ్ముతా. పాపాత్మలకు దేవుడు కావాలనే శాపం పెడతాడట. వాళ్ళకి పైసలు లేకుండా వాళ్ళు అట్లనే ఉండాలని శాపం పెడతాడు. మనం పోయి వాళ్ళకి సాయం చేసినామనుకో, పైసలు ఇచ్చినామనుకో, కథమిగ వాళ్ళ పాపం మనకు అంటుకుంటుందట. పాపాత్మలకు సాయం చేయొద్దు, పుణ్యాత్మలకు చేస్తే మనకు వస్తుంది. గాయగారులకు పూజారులకు వాళ్ళకి పైసలు ఇచ్చినామనుకో, వాళ్ళ పుణ్యం మనకు అంటుకుంటుంది. గట్ల అంటుకొనే మా ఆడబిడ్డ గట్ల అయింది. ఇప్పుడు గామచ్చి మా ఇంట్లో ఉంటుంది, మొత్తం మేము అప్పుల పాలైనాం. ఆ పాపం మాకు అంటుకున్నది.
అంతేగాని మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది కదా, అంత అట్టిదే. ఇప్పుడు మా ఆడబిడ్డ గంత మంచి చేసింది, మరి ఏమైంది? వాళ్ళకేం కాలే. రోజు నా చేత తిట్లు తన్నులు తింటుంది. గదేనా ఆమెకు వచ్చిన మంచి? మంచిగా మొగుడు వచ్చి పెళ్లి చేసుకొని ఈడ పిల్లల్ని అంటే ఎంత మంచిగుండు. ఇప్పటికీ పిల్లల్ని చూసుకుంటూ ఇద్దరికి ఒకరికొకరు బతుకుదురు. దాని జాతకమే దరిద్రపు జాతకం. కథం చేసుకున్నాడు అటే వీకిండు, ఆనే పోరగాళ్ళని పిల్లల్ని అన్నాడు, అయిపోయా. ఎండాన్ని పట్టుకొని మా రాజు లెక్కుంటాడ. ఇదేమో గిట్లా మాయ మీద పడ్డది. తప్పు అయినదే కదా కాంతమ్మ. అయినా తప్పు చేస్తే పాప మా అక్కని ఎందుకు తిడుతున్నారు అందరూ? ఆయన సావ ఆడు చస్తాడు సావని, ఆయన గురించి మనకెందుకు ఇక. గీమే అప్పుల పాలు కాకపోతే ఏమో, ఆడు పైసలు పంపిమంటే సావురా నేనెందుకు పంపిస్తా అంటే ఏమో, పంపిమన్న కొద్ది పంపిస్తారా గట్ల ఎవడన్నా? ఆమె అమాయకురాలు. సమాజంలో ఇప్పుడు ఎట్లా తయారైందంటే గట్టిగా మాట్లాడి ఎదిరించే వాళ్ళని ఏమనరు, భయపడతారు. ఇట్లా అమాయకంగా ఉండే వాళ్ళనే గుంజుకొని తింటారు, దోచుకుంటారు మొత్తం. వాళ్ళని ఇష్టం వచ్చిన మాటలు కూడా అంటారు, ఎందుకంటే ఎదురు తిరిగి మాట్లాడలేరు కదా. పిల్లలు మీరైతే నేర్చుకోండి, ధైర్యంగా ఎదిరించి మాట్లాడాలి, అంతేగాని అమాయకురాలలా ఉండొద్దు. ఉంటే ఇలాగే ఉంటుంది. ఓ ఎదిరించడేమన్నా తక్కువ నా మనవరాలకి? ఓ మీద ఎగబడుతుంది ఇక నా మీదికి. నేను మాటకు మాట అంటది, ఓటంటే 10 అంటది. ఎదిరించడంటే అట్లా కాదు, అమర్యాదగా మాట్లాడు కాదు శృతి. మనం తప్పు చేయకుండా మనల్ని ఎవరైనా ఏమైనా అంటే అప్పుడు ఎదిరించాలి. అలాగే వాళ్ళు తప్పు చేసి నింద మన మీద వేస్తారు చూడు, మనల్ని బుకాయిస్తారు చూడు, అప్పుడు గట్టిగా మాట్లాడాలి. లేకపోతే తప్పు మన మీదే తోసేసి వెళ్ళిపోతారు. అలాగే ఆంటీ. సరే, ఇప్పుడు అక్కకి కూడా ఒక గుడ్ న్యూస్. అత్త, అయితే ఇప్పుడు నా కొడుకుని హైదరాబాద్లో హాస్టల్లో వేద్దాం అనుకున్నాను. ఎందుకంటే అక్కడ చదువు బాగుంటుంది. వీళ్ళు ఏదనుకుంటే అది సాధించడానికి మనం ప్రయత్నం చేసినట్టు అవుతుంది. అందుకే ఈ పిల్లల్ని కూడా హైదరాబాద్లోనే వేయాలనుకుంటున్నాను. 3 పిల్లలు చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర చదువుతున్నారు కదా, ఒకే తరగతి. ఇప్పుడు కూడా ఒకే దగ్గర చదువుకోవచ్చు. 3 మంచి స్నేహితులు. గట్టన అయితే నా బిడ్డను చేసుకుంటే వంట అయిపోతుంది. నా బిడ్డ మంచిది, మంచిగా ఉంటుంది, నీ లెక్కనే మంచిగా చదువుకుంటుంది, అన్నీ ఎత్తది. నా బిడ్డను చేసుకోరాదు? మంచిగా ఇప్పుడే గట్లా మాట్లాడుకుంటే నీ బిడ్డను నేను చేసుకుంటా అంటే ఎంత మంచిగా ఉంటుంది. నేనైతే నిర్రందిగా ఉండొచ్చు. ఏది సంపాదించినా ఏం చేసినా కొడుకు కోసం సంపాదిస్తే అయిపోయా. ఒక్కగానొక్క కొడుకు అని వేసుకుంటే నా బిడ్డ మస్తు అదృష్టవంతురాలు అవుతుంది. అవునే కారు? ఏంటిదమ్మా ఆంటీ మాట్లాడుతుంది, విను, మాట్లాడకు. అగో అభినయ్ లెక్కనే కనబడతాడు. ఎక్కడమ్మా అభి వచ్చిండా? ఆంటీ మాట్లాడుతుంది ఈనంటిగానే. అభి వచ్చిండనగానే తిరిగి తిరిగి చూస్తాను వెనుకకు. వచ్చిండన్నావు కదా, మరి వచ్చిండా అని చూసిన. అమ్మాయింది గిట్లా అంటుంది. నాకు తెలుసు మీరిద్దరూ ప్రేమించుకుంటారని. గట్లనే ప్రేమించుకోండి మంచిగా. నువ్వు ఎట్లాగో మంచిగా చదువుతావు, ఎట్లాగో ఉద్యోగం వస్తుంది. మంచిగా నేనే పోయి అడుగుతాను. నాకు వేరే ఇవ్వాలద్దవ్వా, నువ్వు ఇంటి పక్కకుంటే చాలు నాకు. మాకింత అప్పుడో ఇంత ఇప్పుడో ఇంత ఏమో అన్నా తెచ్చి పెడతావు. తమ్ముడు గాడు అసలే చదవడు, ఆయనకు కూడా ఇంత ఏమన్నా చేసి పెడతావు. ఆ చదువు రానోనికి ఉద్యోగం రాదు, మన రాదు, అడేం చేస్తాడో ఏమో. నీకు ఇంత ఉద్యోగం వచ్చి మంచిగా ఆస్తిగాలు ఇంట్లో పడితే ఆయనకు కూడా ఏమన్నా సాయం చేస్తావు. ఏమడుతున్నావే ఈను? ఆ ఇంటన్నా గుసగుసలు పెడితే కూడా వినబడుతుంది దీనికి, బాక మొక్క పోనికి. రాను రాను ఎట్లా ఎందుకు అత్తన్నావు? ఏం పుట్టింది నీకు? మంచి ఇంత కూడి తింటేంది? నేను మంచిగా తింటానా, అటు ఫస్ట్ అయితే నా గురించి తర్వాత ఆలోచించదు కానీ. నా భార్య అన్నట్టు ఎవరెవరు ఏ గ్రూప్ తీసుకుంటారో తీసుకొని. హాస్టల్ అయితే ఒకటే ఉంటుంది, అబ్బాయిలకు వేరు అమ్మాయిలకు వేరు. బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ పక్క పక్కకే ఉంటాయి. ఎప్పుడైనా మేము హైదరాబాద్ పోయినా వీళ్ళని తీసుకురావాలన్నా 3 ఒకటేసారి తీసుకురావచ్చు. మీరు ఏమన్నా చేసినా పంపించాలనుకున్నా మేము పోయినప్పుడు ఇస్తే మీ పిల్లలకి ఇస్తాం. వాళ్ళు దూరం వీళ్ళు దూరం ఉంటే పోవుడు వచ్చుడు కష్టం అవుతుంది. అయితే నాదొక చిన్న మాట. అయితే మా ఆవిడకి ఒక ఇది వచ్చింది ఐడియా. మరి మీకు ఆ ఐడియా నచ్చితేనే చేద్దాం, లేకపోతే లేదు. మంచిగా ఆలోచించుకొని చెప్పుండ్రి. ఏంటిది రాజు? ఏం లేదే, ఇప్పుడు మేము చదివిద్దాం అనుకున్నాం ఒక కాలేజీలో పిల్లల్ని. మంచి కాలేజ్ అది. దాని పక్కకు సందుల్నే మాదొకటి ఇల్లు ఉన్నది. మేము హైదరాబాద్కి పోయినప్పుడల్లా ఆ ఇంట్లోనే ఉంటాం. పనామ ఉంటుంది, వారానికి ఒకసారి క్లీన్ చేసిపోతుంది. ఇక మేము పోయినప్పుడల్లా అక్కడ ఇంట్లో ఉంటాం. అయితే నా భార్య ఏమనుకుంటున్నదంటే, చెప్పు ప్రియా. మనం ఇవాళ రేపు పిల్లల్ని బాగా చూస్తున్నాం కదా,
హాస్టళ్ళల్లో పోతున్నారు, తిండి చక్కగా పడతలేదు వాళ్ళకు, కడుపు నొప్పి అని అదని ఇదని మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నారు. హాస్టళ్ళల్లో పొరగాళ్ళు ఉంటలేరు, అలా తిండి పాడువాడా, గంత ఫీజులు తీసుకుంటారు, గంత పైసలు తీసుకుంటారు, తిండి మంచిగా పెడితే ఏంది, పొరగాళ్ళు తిండి మీద వాడన్నా ఏమో వాళ్ళ బొందలు పెట్ట. ఎంతో మందికి అన్నదానం చేస్తాం మనం, అన్నదానం పుణ్యమని. గసొంటిది పిల్లల నోట్ల దగ్గర నుంచి అన్నం అందుకుంటే ఎంత పాపం తగులుతుందానికి. చిన్న పిల్లలు చదువుకునే పిల్లల పొట్ట కొడితే వాళ్ళకు ఎంత పాపం తగులుతుంది. అవునట, కల్తీలు మన్ను వేసి పొరగాళ్ళ ఆరోగ్యం మొత్తం పాడి ఎత్తాడు. మా పెద్ద బావ కొడుకు గట్లనే మొత్తం ఇదే వచ్చింది ఇంటికి. ఇక ఓనంటే ఓనంటాడు, మొత్తం చదువు మీద కూడా పడ్డది ఎఫెక్ట్. చదువుతలేడు, ఉద్యోగం రాలేదు, చదువు మధ్యలో ఆపేసిండు, గట్ల తయారైండు పోలగాడు. వాళ్ళు చెప్పిండీ కాపేసిండని ఆన్లైన్లో నేర్చుకుంటాడు, రేపో మాపో ఉద్యోగం కూడా వస్తుంది. నా పెద్ద కొడుకు గురించేనా నువ్వు అనేది? గా పిల్లగాడే విక్రాంత్. అవును, విక్రాంత్ అన్నయ్యకి హాస్టల్ అంటే అస్సలు ఇష్టం లేదు. మీరు అనేది నిజమే. గవర్నమెంట్ స్కూళ్ళల్లో హాస్టళ్ళల్లో వాళ్ళకి డబ్బు వస్తుంది అక్కడి నుంచి, మంచి భోజనం పెట్టమని. ఇట్లనే ఈ సిటీలల్లో ప్రైవేట్ హాస్టళ్ళు ఉంటాయి, ఫీజులు మంచిగా తీసుకుంటారు, పిల్లలకి భోజనం మంచిగా కడుపు నిండా పెట్టాలి కదా, అంత కల్తీయే, నాసి రకం భోజనం పెడతారు. మనం ఇచ్చిన డబ్బులు దాచుకొని అట్లాంటి తిండి పెడుతున్నారంటే పిల్లల కడుపు కొట్టే తింటున్నారు అన్నట్టు వాళ్ళు పైసా అంతా. అది మంచిదా చెప్పుండ్రి? అయ్యో పాపం ఆకలి మీద ఎవరన్నా వస్తే మనం ఇంత భోజనం పెడతాం, అట్లాంటిది ఈ వయసులో పిల్లలకు ఎంత ఆకలి అవుతుంది, ఎంత తిన్నా సరిపోదు. శరీరం పెరుగుతుంది, మెదడుకు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది, చదువుకోవాలి, ఎన్ని టెన్షన్లు ఉంటాయి. ఈ వయసులో సరైన భోజనం పెట్టకపోతే పిల్లలు ఎట్లే ఎదుగుతారు, వాళ్ళ మెదడు ఎట్లే ఎదుగుతుంది. ఇట్లాంటి సమస్యల్ని తలుచుకుంటే ఇంకా ఎన్నో ఉంటాయి. వాళ్ళ కడుపు కుట్టి పైసలు మింగితే ఆ పైసా ఎందుకు వానికి రాదు, వాళ్ళ దవాఖాన ఖర్చులకే అవుతాయి. పోని ఎట్లా చచ్చేటోడు అట్లా చస్తాడు, మనకెందుకు ఇప్పుడు అవన్నీ. కానీ మన చేతులు ఉన్నదైతే మనం చేద్దాం. అయితే ఈ ముగ్గురు పిల్లల్ని ఆ ఇంట్లో ఉంచుదాం అనుకుంటున్నాం. శృతికి కారుణ్యకు ఒక రూమ్ ఇస్తాం, నా కొడుకు ఒక రూము. ఏమంటారు? అంతనే గాని గా ఇంట్లో పిల్లలు ఎట్లుంటారు? అందరు పిల్లలేనే. మేము ఒక 6 నెలల్లో సంవత్సరం అయినాక మేము కూడా అటే షిఫ్ట్ అవుతాం. ఇక పిల్లల్ని నా భార్య చూసుకుంటుంది. ఇప్పుడు ఇక కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి సడన్గా పోవుడు కుదరది. ఎందుకట్లా? హాస్టల్లోనే ఉంచితే అయిపోతుంది కదా. గానే ఉంటారు ఎవరికి వాళ్ళు, బాయ్స్ వేరు గర్ల్స్ వేరు, మళ్ళీ ఇవన్నీ ఎందుకు ఇప్పుడు? ఇంట్లో ఎట్లుంటారు? మంచిగా ఆలోచించండి. పిల్లలు మంచిగా ఇంటి భోజనం తిని వెళ్తే ఇంకా మంచిగా ఉంటుంది కదా, హెల్త్ ఆరోగ్యం పాడు కాకుండా ఉంటుంది. ఇక అవన్నీ మళ్ళీ చేయించడా? మన అక్క ఉంది కదా రజితక్క, రజితక్కతోటి వంట చేపిద్దాం. వంట నేను చేయన్నా? అవునక్క, వంట నువ్వే చేయాలి. నువ్వు వంటలు బాగా చేస్తానని చెప్పావు కదా. నీకు 3 పిల్లలు, పిల్లలంటే నీకు చాలా ఇష్టం కదా. ఈ 3 పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకి భోజనం పెట్టుకుంటూ ఉండు, మేము అక్కడికి వచ్చేదాకా. మేము అక్కడికి వచ్చాక కూడా నువ్వే వంట మనిషివి. ఉద్యోగం చూపించమని అడుగుతున్నావు కదా, నీ ఇంట్లో నువ్వు ఉన్నట్టు ఉండొచ్చు అక్కడ, అది మనీలే. నీకు ఓకేనా అక్క? ఓకేనా అంటావేంది తల్లి, నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా. నేను కూడా ఏదన్నా ఒకటి చేసి నా కాళ్ళ మీద నేను నిల్చోవన్నని. మన పిల్లలకి నా చేత్తోటి వండి పెట్టే అవకాశం వచ్చింది నాకు, అంతకుమించి ఇంకేం కావాలి? నా పిల్లలకు మంచిగా చూసుకుంటా, నేను మంచిగా వండి పెడతా. మీరు తిండి విషయంలో ఇక ఏం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. మరి మీ అందరికీ కూడా ఇష్టమేనా? అంటే అత్త మాతో పాటే వస్తుందా ఆంటీ? నీతో పాటు అదే ఇంట్లో ఉంటుంది. నీకు టైం టు టైం భోజనం టిఫిన్ అన్నీ రెడీ చేస్తుంది. అక్కకి ఉపాధి ఇచ్చినట్టు ఉంటుంది, పిల్లలకు కూడా సాయం అందుతుంది. ఏమంటారు మీరు? నాకైతే బెస్ట్ నచ్చింది. 3 పిల్లల ఉంచితే మంచిగా అనిపించలే కానీ ఈ ఒక పెద్ద ఉంటే మంచిగా ఉంటుంది. ఇక ఆమె మా చూసుకుంటుంది. నాకైతే నచ్చింది. ఇక నాకు కూడా నచ్చినట్టే కానీ ఇక ఇంట్లో పని అంతా నేనే చేసుకోవాలి. ఇక్కడ ఇంట్లో పని చేసుకున్నాడు ఏం కష్టం అమ్మా, బిడ్డ పోనే పోతుంది. నీకు నాకు కొడుక్కి 3కి వండి పెట్టడం కష్టమవుతుందా అని నీకు? ఇన్ని రోజులు మా అక్క చేసింది నీకు తెలియలే కదా. నువ్వు నాకైతే ఓకే సారు, కారుణ్య తరపు నుంచి నేను ఓకే చెప్తున్నా, గంతే ఫైనల్. మరి శృతి వాళ్ళ నాన్న ఏమంటాడో పిల్లల్ని అక్కడ ఉంచుడంటే? ఏమన్నాడు? ఇదేమంటే గదే ఆ నోరు తెరవనిస్తుందా? ఇదే చెప్తా తింటాడు. మరి ఇంకేమంటారు? అట్లనే రజితకి జీతం ఎంతంటే 20,000, నెలకి 20,000 ఆమె అకౌంట్లో జమ చేస్తాం. నెలకి 20,000 వంట ఎత్తి 20,000 నెలకు? నాకు చెప్తే మరి నేనే వేసి పెడదు కదా వంట. లేదు లేదు,
ఇది అక్క మాత్రమే ప్రేమతో వండి పెడుతుంది పిల్లలకి. తనకి పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలకి మంచి మంచి కథలు చెప్తూ ఉంటుంది, మోటివేట్ చేస్తూ ఉంటుంది. అందుకే తనని సెలెక్ట్ చేశాను. నీకు కావాలంటే సిటీలో ఇంకేదైనా ఉద్యోగం చూసి పెడతాను, వంట చేస్తానన్నా సరే. ఒక 2 నెలలు చేస్తా బీడీలు, తర్వాత నీకు చెప్తా. సిటీలో నేను కూడా ఏదైనా ఒక ఉద్యోగం చేసుకుంటా. సరే. మరీ 20,000 ఎందుకు తల్లి? నెలకు 5,000 చాలు. 5,000 జమ అవుతాయి. లేదు, మీరు నా పిల్లల్ని బాగా చూసుకోవాలి. అందుకే 20,000. నేను ఊరికనే ఏమి ఇవ్వట్లేదు. వాళ్ళలో ఏ చిన్న తేడా కనిపించినా నాకు చెప్పాలి. మీరు హాస్టల్ వార్డెన్ పని, ఒక వంట మాత్రమే కాదు, మొత్తం ఇల్లు పిల్లలు అన్నీ మీ బాధ్యత. ఇక వార్డెన్ పని అయితే నేను చేస్తా. పొరగాళ్ళను కూసున్న కాడ నుంచి కూర్చొనియ్య లేవనియ్య. ఉచ్చ పోసుకోవాలి పొరగాళ్ళను చూసి. పిల్లలకి ఏదైనా మనం ప్రేమతోనే చెప్పాలి, అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. ఇలా మాట్లాడొద్దు. ఇంకా రజితకి అకౌంట్లో వేసే డబ్బులు తనకి మాత్రమే. ఇక ఆమె చేసిన అప్పులన్నీ ఓడగడతాడు. దాని గురించి రాజు చూసుకుంటాడు. నాకు తెలిసిన మినిస్టర్లతోటి అప్లై చేయించిన. ఇట్లా పెళ్లి చేసుకొని మోసం చేసిండు, డబ్బులు మొత్తం తీసుకుపోయిండు, అప్పు చేసిండు అని చెప్పిన. వాడిని జైలు వేపియాలి. ఇంత మోసం చేసిండు, ఒక 4-5 నెలలు జైలు వేపియాలి. 4-5 నెలలైంది, జీవితాంతం అలానే వాడు చావాలడు. అట్లా చేస్తే వాళ్ళ పెళ్ళాం పిల్లలు బాధపడతారు, వాళ్ళు అనాథలు అవుతారు. అట్లా వద్దు కానీ ఒక 4-5 నెలలు బుద్ధి వచ్చేదాకా కొట్టిపియండి. ఆయనకు తెలుసు ఆయన తప్పు చేసిండని, తెలిసినా చేసిండు. ఇప్పుడు మనం ఆయనను పోలీస్ స్టేషన్లో పెట్టి అది చేస్తే ఇది చేస్తే మనకేం రాదు, నయా పైసా లాభం లేదు. ఇప్పుడు మీకున్న అప్పుల బాధ పోవాలంటే ఆయనను బెదిరించి పైసలు వసూలు చేయాలి. ఆయన ఎంత సంపాదించిండో అక్కడ నాకు తెలియదు కానీ ఇల్లు కూడా కట్టిండు రాజు, బాగానే పైసలు సంపాదించిండు. మరి ఇంకేంది, మొదటి భార్య ఉండంగా ఇంకొక ఆమెను చేసుకున్నాడు. మంచి కేసు పెడదాం, ఎట్లానే వేసి మొత్తం పైసా వసూలు చేసుడే, అప్పులు మొత్తం కట్టేసుడే. ఇక మీరు ఆమెను ఇబ్బంది పెట్టద్దు, ఆమె జీతం ఆమెకుంటది, ఎవరు తీయడానికి వీల్లేదు. గట్లయితే ఇక మేమేం ముట్టాం. ఇక అప్పులన్నీ పోయినాక గామె పైసా మాకెందుకు? కాకపోతే పోలీస్ స్టేషన్లకు కొంచెం తిరగాల్సి ఉంటుంది. నేను చూసుకుంటా, నేనే తీసుకుపోతా స్వయంగా. నేను ఎక్కడికంటే అక్కడికి తిరగడానికి రెడీగా ఉన్నాయ్యా. నా వల్ల నా తమ్ముని కుటుంబం అన్యాయం అయిపోయింది. అట్లా కావద్దు. అప్పులు మొత్తం తీరాలంటే నేనేమన్నా చేస్తా. నేను చూసుకుంటా. ఆంటీ, నాకు అభికి శృతికి ఎప్పుడు మీటింగ్ మరి? ఇది అయిపోయిందిగా, అభి వచ్చేటట్టు లేడు. మనం ఇంట్లోనే పెట్టుకుందాంలే, నైట్ అయినా రేపైనా. ఓకేనా? ఓకే ఆంటీ. నాకైతే చాలా సంతోషంగా ఉంది. పిల్లల్ని చదివించడం, ఇటు రజితకు కూడా ఒక ఉపాధి దొరికింది. పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది, బాగా చదువుకుంటారు. అందరికీ ఇది నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇష్టం వచ్చినప్పుడు మీరు కూడా వెళ్ళి చూడొచ్చు. మనీలే కాబట్టి ఒక 2 రోజులు అక్కడ ఉన్నా ఏం పర్లేదు. కానీ ఒక మాట, కారుణ్య కోసం, కారుణ్య వాళ్ళ అమ్మా నాన్న వీళ్ళు మాత్రమే వెళ్ళాలి, ఇంకెవరికి పర్మిషన్ లేదు. అలాగే శృతిని చూడడానికి శృతి వాళ్ళ అమ్మా నాన్న ఇంకెవరికి పర్మిషన్ లేదు. ఇక నేను కూడా పోవచ్చు నాయనమ్మను కాబట్టి. లేదు, శృతి వాళ్ళ అమ్మా నాన్న తప్ప ఎవరు పోవడానికి వీల్లేదు. నాన్నమ్మలైనా బాబాయిలైనా పెద్దనాన్నలైనా ఎవరు కూడా. అయితే ప్రియా, నేను ఆయననే పోతాను. ఎప్పుడన్నా పోతే అయినా మేము ఎందుకు పోతాం కానీ అదే అత్తది. ఎప్పుడన్నా మీరు పోయినప్పుడు తీసుకొస్తారు కదా, చాలు. ఏమేం గాడి దాకా ఏం పోతాం. అర్థమైంది కదా, ఎవరు పోవాలనుకున్నా నాకు ఫోన్ చేసి మాట్లాడి పోవాలి. ఫోన్ చేసి మాట్లాడేంది? అయితే మా పొరగాళ్ళనేమన్నా వేయవు కదా, సపరేట్గా నేను కూడా పోయి ఆనే ఉంటా. మా పొరగాళ్ళనేమన్నా ఎత్తానో లేదో చూడొచ్చు. నీకు కొంచెమన్నా సిగ్గుమానం ఉంటాయి కదా, మన పిల్లల్ని చూసుకుంటే ఎక్కువరా బాబు అంటే అలా తిండి పెడతాను, చదువు అన్న అయినాక కూడా నువ్వు ఇంకా మెత్త అంటాను వాళ్ళ ఇంట్లో. సిగ్గులేదానే నీకు? కరెక్టే ప్రియా చెప్పింది. అలా కొడుకు కూడా మన పిల్లలతో పాటే ఉన్నాడు కదా, మనం భయపడు ఎందుకు? అలా కారుణ్య వాళ్ళ అత్తనే పెడతాంది వంట ఆమె లెక్క. ఏమన్నా ఉంటే గమ చెప్పదా మాకు? అంత పిసపిస వరత వస్తా నువ్వు. ఈ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేనయ్యా. అయ్యయ్యో లేవమ్మా, అట్లా అనుకోకు, నువ్వు నా అక్క లాంటి దానివే. లేవక్క, నువ్వు అట్లాంటివి ఏం చేయకు. నీకన్నా మేము చిన్నపిల్లలమే. ఇలాంటివి చేసి మా ఆయుష్ తగ్గిస్తావా? మీకు ఏం కావద్దు, మీలాంటి వాళ్ళు సలహా బతకాలే. మీరు మంచిగా ఉంటే నలుగురు మంచిగా ఉంటారు. అట్లాంటి మాటలు మాట్లాడకు చెల్లే. అయ్యో ఏమైందంటే అక్క, నీళ్ళు తీసుకురండి.